సహచర పాత్రికేయులతో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ గడిపిన సీనియర్ పాత్రికేయులు నాయని మధునయ్య మంచి వ్యక్తిత్వం కలిగిన సివి శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం గోదావరికని ప్రెస్ క్లబ్కు తీరని లోటని పలువురు సహచర పాత్రికేయులు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పోదరి కుమార్, పందెళ్ల శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం పొందిన సీనియర్ పాత్రికేయులు నాయని మధునయ్య, సివి శ్రీనివాసుల సంతాప సభ నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ నాయని మధునయ్య, సివి శ్రీనివాస్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయుల మరణాల్లో ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే కారణాలుగా ఉన్నాయని అన్నారు. సమాజంలో అందరి సమస్యలను పట్టించుకునే పాత్రికేయులు తమ సమస్యలను గొంతు విప్పి చెప్పుకునే పరిస్థితులు లేని కారణంగానే పాత్రికేయులు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పాత్రికేయుల జీవనంపై ప్రభుత్వాలు కూడా ఆలోచించి పాత్రికేయుల జీవితాల్లో సంతోషాలు నింపే ప్రయత్నాలు చేయాలని కోరారు. సమాజానికి దిక్సూచిలా ఉండాల్సిన తమ సహచర పాత్రికేయులు ఇలాంటి బలవన్ మరణాలకు పాల్పడడం తగదని సూచించారు. మన సహచర పాత్రికేయుల్లో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే క్లబ్ నాయకత్వంతో చర్చించాలని కోరారు. మాకు సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా మానసికంగా వారిద్దరు చిన్న పిల్లలతో సమానం. అంటే వారి ప్రవర్తన ఏంటంటే అంత ఏ బాధ లేని ఒక వ్యక్తి ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తాడో ఆ విధంగా ఒక ఉత్సాహవంతమైన, ఆనందవంతమైన జీవనాన్ని కొనసాగించేది. వారి ఎదురుగా బాధల్లో ఉన్నవారు కూర్చుంటే కూడా వారి బాధలను మైపర్పించే అంత శక్తి కూడా ఇద్దరికి ఉంది. ఆ విధంగా ప్రవర్తించేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరినీ నవ్వించే ఆ అమూల్యమైన ప్రాణాలే ఇప్పుడు అందరినీ ఏడిపించే పరిస్థితికి తీసుకొచ్చాయి. ఈ ఇద్దరు కూడా బలవన్ మరణాలకు పాల్పడడం అనేది భరించలేని విషయంగా మిగిలిపోయింది. జర్నలిస్ట్ అంటే సమాజానికి ఒక దిక్సూచిలా ఉండాలి. కానీ మనమే ఇలాంటి సంకేతం ఇచ్చినామంటే దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసి మిగతా వారిలో కొంత ఆత్మస్థైర్యాన్ని నింపించే విధంగా, వారి కారక బాధకాలు తెలుసుకునే విధంగా ఖచ్చితంగా మనం కూడా ఒక మోటివేషన్ క్లాస్ లాంటివి నిర్వహించే ప్రయత్నం చేద్దామని. మదనన్న సినన్న గురించి ఏం చెప్పుకుంటాం? 34 ఏళ్ళ అనుబంధం, ప్రొఫెషనల్గా, సోషల్గా, జర్నలిస్టులుగా, ఆత్మీయులుగా, కుటుంబ సభ్యులుగా చాలా పెనవేస్తూ పోయినాం అందరం. ఒక మన ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్టే అందరం ఫీల్ అయినాం. ఇప్పటికీ ఆ బరువు తగ్గడం లేదు. వాళ్ళ కుటుంబాలను ఏమి ఓదార్చగలం మనం. కాకపోతే ఒక నైతిక ధైర్యం నింపడం, ఓదార్పుగా ఉండడం మినహా మనం ఏం చేసే పరిస్థితుల్లో లేవు. జర్నలిస్టు జీవితాలు బతికున్నా చచ్చినట్టే లెక్క. మామూలుగా ఉద్యోగమో వ్యాపారమో లేనివాడు కేవలం జర్నలిస్ట్గా బతుకుతున్నా అనుకుంటే మాత్రం వాడు రోజు చచ్చుకుంటా బతుకుడే తప్ప వాడు జీవించున్నది ఎన్నడూ ఉండదు. కానీ వీళ్ళకి బతుకున్నది, భవిష్యత్తు ఉన్నది. ఇద్దరు ఉద్యోగస్తులు, మంచి కుటుంబాలు, మంచి పిల్లలు. సమాజం కోసమే జీవించారు, సమాజం కోసమే పనిచేసారు. ఇవాళ తప్పుని ఎత్తి చూపి సమాజ గమనాన్ని నిర్దేశించేటువంటి జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ చావును ఎదిరిస్తేనే జీవితం ఉంటుంది. జీవించాలంటే చావుతో పోరాడాల్సింది. ఆ పోరాటం చేసేటువంటి ఒక వీర సైనికుడు, వీర నాయకుడు నిలబడినటువంటి మన ఇద్దరు అన్నలు దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు మారడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని మీరు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సంఘటనలు దాన్ని విశ్లేషించుకోవాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న దాంట్లో చిన్నదందరూ దిగిపోవాల్సిందే. దిగిపోయిన తర్వాత ఈ గౌరవం ఉన్నది. వాళ్ళ జేబులో నీ జేబు గర్వం ఉన్నంతసేపే, నీ పదవి పలుకుబడి నడిచినంతసేపే నేను ఎవరైనా గౌరవిస్తారు. అది కుటుంబం కానీ, బయట మిత్రులు కానీ. అది మర్చిపోయి ఉండదని నేను మిమ్మల్ని ఓదార్చుకున్నాను. బలవన్ మరణం పొందడం అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆ ఇద్దరికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరి మదనన్నతో మాకు చాలా అనుబంధం ఉంటుంది. సివి శ్రీనివాస్తో కూడా మదనన్న రోజు మాకు చౌరస్తాలు కనిపిస్తారు. అటు ఇటు ఒక 10 సార్లు తిరుగుతారు. ఏందని ఇట్లా తిరుగుతున్నాం అంటే, వదినమ్మ ఇదేమ్మా నచ్చేమ్మని అని చెప్పేటోడు. ఆయన గొప్ప ఎంత వ్యక్తిత్వం అంటే, సాధారణంగా ఒక విలేకరైన వాడు విలేకరతనాన్ని వదులుకోడు.
ఏదో ఒక పేపర్లో జరుగుతాడు, నీకు ఇదే కాడ చూపించుకుంటాడు. ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ కావాలని యజ్ఞం చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి మా సివి శ్రీనివాస్ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా పక్కకు పోయినప్పుడు ప్రెస్ క్లబ్ ఒక లెటర్ పెట్టుకోవాలి, అయ్యా నాకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ను పక్క పోతున్నా నా వ్యక్తిగత కారణాలతో గొప్పది అందులో కూడా. ఈ సంతాప సభలో ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్, పాత్రికేయులు మల్లావతుల వంశీ, రవీందర్ రెడ్డి, దయానంద్, గాంధీ, జక్కం మారుతి, వేల్పుల్ నారాయణ, దాస్యం లక్ష్మయ్య, మాధవరావు, జక్కం సత్యనారాయణ, వాసు, కోళ్ల లక్ష్మణ్, సిరిసిల్ల శంకర్, రంగు తిరుపతి, బొల్లం మధు, భాస్కర్, సమ్మయ్య, కుమార్, శివ, మామిడి కుమార్, బైరం సతీష్, కుమళ్ళ మధోకర్, చారి, దబ్బెట శంకర్, మామిడి అశోక్, రామ్దేని సదానందం, నాయిని మధునయ్య, కుటుంబ సభ్యులు సివి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.